ఈ దినవాక్య ధ్యానాంశం. యేసయ్యను గాయపరిస్తే గాని 19వ శతాబ్దపు వేద పండితుడైన జార్జి యాడమ్ స్మిత్ యెరూషలేము వెళ్ళినప్పుడు తాను ఎదుర్కొన్న ఓ విచిత్రమైన సంఘటనను ఇలా వివరించాడు. ఒకరోజు ఆయన యెరూషలేము పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండగా ఆయనకు ఒక గొర్రెల కాపరి తన గొర్రెలు మేపుకొనుచు కనిపించాడు. ఈ దైవజనుడు ఆ గొర్రెల కాపరితో ముచ్చటిస్తూ ఉండగా, పగలు చక్కగా నీ గొర్రెలను మేపుతున్నావు, బాగానే ఉంది, మరి రాత్రి జామున ఈ గొర్రెలను ఎక్కడ పరుండబెడతావు అని ఆ దైవజనుడు ప్రశ్నించాడు. అప్పుడు ఆ గొర్రెల కాపరి తనకు దగ్గరలో ఉన్న గొర్రెల శాలను చూపెను. ఆ శాల నలువైపులా 6 అడుగుల ఎత్తైన 4 గోడలు ఉన్నవి. అవి లోపలికి వెళ్ళుటకు బయటకు వచ్చుటకు ఓ మనిషి పట్టునంత చిన్న మార్గం ఉంది గాని ఆ మార్గమునకు ద్వారం లేదు. అధిగమించిన దైవజనుడు ఆశ్చర్యపడుచు, 4 గోడలు బాగానే ఉన్నవి గాని ఆ చిన్న మార్గమునకు ద్వారము లేదు గదా, అలాగైతే అవి బయటకు వెళ్ళి తప్పిపోవునేమో, లేదా దొంగలు, తోడేళ్ళు, మృగములు వచ్చి వాటిని నాశనము చేయదునేమో గదా. గొర్రెలు క్షేమముగా ఉండాలంటే ద్వారం ఉండాలి కదా అని ప్రశ్నించాడు. అందుకు ఆ కాపరి, నేనే ఆ ద్వారాన్ని అని ఆశ్చర్యకరమైన జవాబిచ్చాడు. నువ్వే ద్వారానివా? అదెలా? అవును, రాత్రి జామున గొర్రెలన్నీ లోపలికి చేరిన తర్వాత నేను ఆ చిన్న మార్గమునకు అడ్డంగా పడుకుంటాను. నా గొర్రెలు చీకటి బయటకు వెళ్ళి తప్పిపోవాలంటే నన్ను త్రొక్కి బయటకు వెళ్ళాలి. బయట నుండి దొంగ గాని, తోడేళ్లు గాని, క్రూర మృగాలు గాని నా ప్రియమైన గొర్రెలను ముట్టాలంటే నన్ను చంపితేనే గాని, అంటే నా ప్రాణాలైనా పోగొట్టుకుంటాను గాని నా గొర్రెలను మాత్రం వాటిని ముట్టనీయను అని జవాబిచ్చాడు. ఆహా, గొర్రెల కాపరి చెప్పిన మాటల్లో ఎంత సత్యమున్నది! అవును, మన యేసయ్య నిజమైన గొర్రెల కాపరి కాబట్టి ఆయన అన్నాడు, గొర్రెలు పోవు ద్వారమున నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చును. మేత మేయుచుండును గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. యోహాను సువార్త 10వ అధ్యాయము 7-11 వచనాలను చెప్పిన యేసయ్య నీ కొరకు నా కొరకు ద్వారముగా నిలిచి నిన్ను నన్ను కాపాడుటకు నాశనము నుండి తప్పించి దొంగైన సైతాను మనలను దోచుకొని వానితో నరకమునకు తీసుకొని పోకుండా మంచి కాపరి అయిన యేసయ్య తన ప్రాణాలనే బలిగా అర్పించి నిన్ను నన్ను కాపాడును. నీకోసం ప్రాణం పెట్టి నిన్ను రక్షించిన యేసయ్య రుణాన్ని ఏ రీతిగా తీర్చుకోగలవు? కేవలం ఆయన స్వరాన్ని విని ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఆయన వెంబడించుట ద్వారానే కదా. కాబట్టి నేటి నుండైనా సైతాను మాట వినక యేసయ్య స్వరాన్ని విని జీవితాంతము ఆయనకు రుణపడి జీవించు. నమ్మకమైన గొర్రెగా ఆయనను వెంబడించు. లేదా రాత్రి జామున చీకటి వేళ అందరూ ప్రశాంతముగా నిద్రిస్తున్న వేళ చీకటి పనులు చేయుటకు, చీకటి తిరుగులు తిరుగుటకు ఒకవేళ నువ్వు వెళ్ళ తెగిస్తే ద్వారమైన యేసయ్యను నీవు నీ కాళ్ళతో త్రొక్కి వెళ్ళవలసిందే. అంటే ఒకసారి రక్షించబడి ఆయన చెంత చేరిన తర్వాత మరలా పాపాలు చేయుటకు నీవు ఆయనను, ఆయన సన్నిధిని విడిచి వెళ్ళాలంటే నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యను తొక్కి ఉంటే గాయపరిచి వెళ్ళవలసిందేనని మర్చిపోవద్దు. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మతో పాలువారై తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయి బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందినట్లుగా అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4-6 వచనాల్లో దేవుని వాక్యం చెప్పబడుతుంది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.